బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. చేవెళ్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అత్తాపూర్లో కాంగ్రెస్ యువ సమ్మేళనంలో రంజిత్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పేదలకు 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు రంజిత్ రెడ్డి. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని కొండా విశ్వేశ్వరరెడ్డికి సవాలు విసిరారు. మన దేశంలో రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ముందు చూపుతో ఇన్ని పనులు చేశారు. కాబట్టి నా మీద ఆరోపణ చేసే బీజేపీ నాయకులే కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ప్రతిసారి చెప్తున్నా ఏదో ఒక ఆరోపణ చేస్తే రుజువు పెట్టి తీసుకురండి. రంజిత్ రెడ్డి ఏం తప్పు చేయలేదు, మీరు బలంగా నమ్మండి, ఇదే మాట చెప్పండి. ఎవరైనా ఏదైనా నా మీద ఆరోపణ చేసి రుజువు ఉందని చూపెడితే నేను నీ ఊరికి వస్తా, నీ గల్లీకి వస్తా. ఒక్క ఇంచు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తా ఉంటుంది. మహిళా న్యాయం చెప్పి మహిళా సోదరులకు అందరికి ₹1,00,000 ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటుంది. కిసాన్ న్యాయం చెప్పి గిట్టుబాటు ధర గురించి, బీమా గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంది. శ్రామిక్ న్యాయం చెప్పి లేబర్ గురించి కూడా మాట్లాడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. చదవండి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ మీరు పిల్లలు ఎంత ఉత్సాహంతో మాట్లాడుతుంది. ఇక్కడ వీళ్ళంతా రాజకీయాలు అంటారు, యువత రాజకీయాలకు రావాలి. ఎందుకంటే అవసరం మీరే దేశ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కాపాడుకున్నందుకు ఇవాళ మీరు అందరూ సీరియస్ గా ఎలక్షన్ తీసుకోవాలి.